సో, ఉద్యోగుల మౌన దీక్ష చేపట్టనున్న ప్రభుత్వ ఉద్యోగులు. మీరు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియేట్ విద్యలో సీనియారిటీ ప్రాతిపదికన ప్రిన్సిపల్ల పదోన్నతులు కల్పించాలని డీపీసీ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కురవయ్య మురళీధర్ డిమాండ్ చేశారు. వైకాపా హయాంలో అడ్డదారిలో 197 మందికి పదోన్నతులు ఇచ్చారు. సీనియారిటీ జాబితాకు సంబంధించి జీవో 302పై కేసు లేకపోయినా ఇక్కడ పట్టించుకోలేదు. పదోన్నతుల ప్యానెల్ గడువు గత ఏడాది ఆగస్టు 31న ముగిసిన డిసెంబర్ నెలలో 35 మందికి ప్రిన్సిపల్గా పదోన్నతి కల్పించారు. దీన్ని ఇక్కడ సరిదిద్ది న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 22న ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కార్యాలయం ఎదుట సత్యాగ్రహ మౌన దీక్ష చేస్తున్నామని వీరైతే తెలియజేశారు. సో, అందువల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా 22వ తారీఖున ఈ ఉద్యోగులందరూ కూడా మౌన దీక్ష అయితే చేపట్టబోతూ ఉన్నారనమాట. సో, ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. ఇలాగే అన్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించి, డిపార్ట్మెంట్లకు సంబంధించి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని